నమస్తే వెల్కమ్ టు ఐ9 మీడియా. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన నటించిన ప్రతి సినిమాలో కూడా డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటాయన్నమాట. లైక్ మిర్చి కావచ్చు, అఖండ, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ ఆయన ఎవరో కాదు, దిల్ రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ అసలు అంటే నార్మల్గా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కాదు, కాంట్రవర్సీ క్వశ్చన్స్ మనకొద్దు. నార్మల్గా మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి సార్. అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది మీకు? మొదటగా ఐ9 మీడియా ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏదో ఒక పర్సనల్ పని మీద ఒంగోలు వచ్చినప్పుడు ఇక్కడ నన్ను క్యాప్చర్ చేసి నా కోసం ఈ ఇంటర్వ్యూ పెట్టి, నేను ప్రకాశం జిల్లా వాస్తవ్యుడిని అయినప్పటికీ ప్రకాశం జిల్లాకి ఐ9 మీడియా ద్వారా ఒంగోలు వారు నన్ను మీకు పరిచయం చేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా అతి త్వరలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్ని టేక్ ఓవర్ చేసి మంచి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఒంగోలు వచ్చాము అంటే లాస్ట్ టైం కూడా వచ్చి వెళ్ళిపోయారు. అసలు ఒంగోలుకి రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకంటే మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే. అవును, ఒంగోలు రావడానికి మెయిన్ కారణం ఏంటి సార్? సరే, మీరు ఒంగోలు రావడానికి కారణం చెప్పే ముందు నా బ్యాక్గ్రౌండ్ అడిగారు ఫస్ట్ మీరు. నేను ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు అనే ఒక పట్టణంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. కందుకూరులోనే నా ప్రైమరీ ఎడ్యుకేషను, కాలేజీ వరకు చదువుకొని ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేసి, నేను నా నేటివ్ ప్లేస్ అయిన కందుకూరులో, ఇంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా అయింది కందుకూరు. ఆ కందుకూరులో నేను ఒక కృష్ణ చైతన్య అనే ఒక రెసిడెన్షియల్ స్కూల్ని మొదలుపెట్టి, నేను చదువుకున్న కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి, ఇది కాదు ఒక వ్యవస్థలను మార్చే ఎడ్యుకేషన్, ఒక వ్యవస్థని అంటే సమాజంలో ఉన్న వ్యవస్థల ఒక రూపురేఖలను పూర్తిగా మార్చే వ్యవస్థల్ని మార్చే వ్యవస్థ విద్యా వ్యవస్థ. సో నాకు ఫస్ట్ మొదటగా విద్యా వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఒక స్కూల్ పెట్టి, ఆ స్కూల్ని 8 సంవత్సరాలు చాలా విజయవంతంగా మూవ్ చేసి, రన్ చేసి, సక్సెస్ఫుల్గా దగ్గరగా 800 నుంచి 1200 మంది విద్యార్థుల్ని స్కూల్ నుంచి, అప్పట్లో అంటే 90లో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. 1990లో 97 వరకు రన్ చేశాను. అంత సక్సెస్ఫుల్గా రన్ చేశాను. ఆ విద్యా వ్యవస్థ పేరు కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్. కానీ విద్యా వ్యవస్థలో ఒక ప్రాంతానికే నేను పరిమితం కాకూడదు, ఒక పట్టణానికి పరిమితం కాకూడదు అనే ఒక లక్ష్యంతో నేను సినిమా రంగాన్ని ఎన్నుకున్నాను అప్పుడే. కాకపోతే సినిమా రంగానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉండాలి, ఎకనామికల్ ఫ్రీడమ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో రాణించవచ్చు అని అప్పుడు నేను అనుకున్నది. సో సినిమా అంటే అప్పటికిప్పటికీ పెద్దవాళ్ళకి పెద్దగా దాని మీద సదాభిప్రాయం ఉండదు కాబట్టి డబ్బులు అడిగితే ఎవరు. సో ఆ ఇండస్ట్రీకి పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులు నేనే ఎలా సంపాదించాలనే ఒక థాట్లో నుంచి పుట్టిందే ఈ కృష్ణ చైతన్య రెసిడెన్షియల్. ఫైనాన్షియల్గా ఫిట్ అయిన తర్వాత వెళ్ళాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎదగాలి, ఎదిగిన తర్వాత మనం ఏది చేసినా పెద్దవాళ్ళ అబ్జెక్షన్ ఉండదు అనే కాన్సెప్ట్లో నేనేం చేయగలను, అప్పుడున్న నాలెడ్జ్లో నేను ఏం చేయగలగను అంటే నాకు తోచింది స్కూల్ ఒకటి పెట్టవచ్చు, నాకు నాలెడ్జ్ ఉంది కొంచెం, దాన్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు అని నేను అనుకొని సింపుల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు మీకు మ్యారేజ్ అయిందా, లేదంటే ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మీకు మ్యారేజ్ అయిందా? ఇక్కడ స్కూల్ రన్ చేసేటప్పుడే నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు వైఫ్ సపోర్ట్ చేశారా? అంటే నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను అన్నప్పుడు తెలియదు వాళ్ళకి, నాకు చెప్పలేదు ఇంట్లో. నేను ఎవ్వరికి చెప్పకుండా 7 సంవత్సరాలు రన్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అది. సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రై చేయాలో కూడా తెలియదు, ఏమీ తెలియకుండా తీసుకున్న నిర్ణయం. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుందని తెలిసి ఉంటే తీసుకోను ఆ నిర్ణయం. ఎందుకంటే అది చాలా
టిపికల్ డెసిషన్, చాలా ఫూలిష్ డెసిషన్, చాలా ఇన్నోసెంట్ డెసిషన్ కూడా అది. ఓకే. ఎందుకు ఇన్నోసెంట్ అంటే అమాయకంగా ఏమీ తెలియనప్పుడు అమాయకంగా వెళ్ళి మనం ఏదో సక్సెస్ అవుతాం అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. కాకపోతే నేను చేసిన పని ఏంటంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోయాను. లెక్చరర్గాను స్కూల్ అమ్మేసి ఏకంగా అసలు స్కూల్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి. అంటే ఇన్నోసెంట్ అని ఎందుకన్నానంటే నేను వెళ్ళిపోయి అక్కడ నిలబడితే ఎవరో ఒకరు నాకు క్యారెక్టర్స్ ఇస్తారు, పిలుస్తారు, మంచి అవకాశాలు నాకు వస్తాయని నా మీద నాకు అతిగా నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే నేను లోకల్లో ప్రజానాట్య మండలిలో నేను చాలా ఏకపాత్రలు, నాటకాలు వేసేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు. ఓకే. అప్పటి నుంచే ఉంది మీకు? అప్పటి నుంచి ఉంది. సో లోకల్లో కొంచెం ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి నన్ను నేను ఎక్కువ ఊహించుకొని ఓకే నేను ఇక్కడ కాదు మన కందుకూరికి మాత్రమే పరిమితం అయ్యాల్సిన వ్యక్తిని కాదు అని నన్ను ఎక్కువ నమ్ముకొని ఉన్నాయి అమ్ముకొని హైదరాబాద్ పోయాను. పోయిన తర్వాత చాలా డిఫికల్ట్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మా ఫాదరు తానికొండ నరసింహం, మా మదరు శేషమ్మ, ఇద్దరు వ్యవసాయం మీదనే డిపెండ్ అయిన ఫ్యామిలీ మాది. కానీ వాళ్ళకి పూర్తిగా తెలియదు ఈ సమాజం ఎలా ఉంటుంది, దేంట్లో సక్సెస్ అనేది అప్పట్లో వాళ్ళకి తెలియకపోవడం వల్ల నాకు అబ్జెక్షన్ చెప్పలేదు. సక్సెస్ అవుతావు లేదనేది కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆయన అలా వదిలేశాడు నన్ను మా ఫాదరు. కాకపోతే మా ఫాదర్ వల్లే నేను ఇండస్ట్రీకి వెళ్ళా. మళ్ళీ ఇదేంటి సార్? ఎలా అంటే ఆ రోజుల్లో నేను 1990కే డిగ్రీ అయిపోయింది నాకు. 85 నుంచి 90 వరకు ఉన్న 5 ఇయర్స్ స్పాన్లో నేను సినిమాకి వెళ్ళాలనే ఒక లక్ష్యంతో నేను చాలా పనులు చేశాను. అంటే నేను కందుకూరులో ఏమీ లేనప్పుడే ఈ ఒంగోలుకి వచ్చి బ్రేక్ డ్యాన్స్ నేర్చుకున్నాను 1987లో. ఒక మాస్టర్ ఉంటే, అలాగే అల్లూరయ్య అనే ఒక మాస్టర్ టంగుటూరులో ఉండేవాడు, కరాటీ బ్లాక్ బెల్ట్. ఆయన దగ్గరకు వచ్చి కరాటీ స్టార్ట్ చేసి రెడ్ బెల్ట్ వరకు కరాటీలో నేర్చుకున్నాను. కందుకూరు నుంచి టంగుటూరు వచ్చి వీక్లీ 2 times. అలాగే ఎక్కడ ఎలా వెళ్తామో తెలియదు కాబట్టి ఫ్లూట్ నేర్చుకోవడానికి ఇంకో చోటకి వెళ్ళేవాడిని. ఇలా సైకిల్ మీద వెళ్ళేవాడిని. వీటన్నిటికీ అంటే ఆ రోజుల్లో మామూలుగా అగ్రికల్చర్ని, వ్యవసాయాన్ని నమ్ముకున్న పేరెంట్స్ కాలేజీ చదువుతుంటే ఫీజులు కట్టడమే కష్టం. చదువుకి ఉన్న ఇంపార్టెన్స్ తెలియదు. తెలిసినా కూడా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయక కట్టక చదవక మీ ఇష్టం చదవండి, చదువు మీద కంటే వాళ్ళు పొలం పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పేరెంట్స్ ఉన్న ఆ రోజుల్లో మా ఫాదర్ ఏమీ తెలియకపోయినా నేను కరాటీకి 50 రూపాయలు కట్టాలి నెలకన్నా, లేకపోతే డ్యాన్స్కి 100 రూపాయలు కట్టాలి నెలకన్నా అలా ఇచ్చేసేవాడు. ఎందుకు చదువుకున్న వాళ్ళకే ఏమీ లేదు, పొలం పని ఉంది, అది చేసుకోకుండా నువ్వు కాలేజీకి వెళ్ళకుండా ఈ తిరగటం ఏంటి, ఈ సైకిల్ వేసుకొని ఒంగోలు పోవటం ఏంటి, సింగలేకుండా పోవటం ఏంటి, సినిమా రిలీజ్ అయితే కందుకూరు రిలీజ్ సినిమా రాదు కాబట్టి ఒంగోలు పోయి సినిమా చూసి రావటం ఏంటి, ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ ఉండేది. ఎవరన్నా నేర్చుకుంటామంటే ఆ ఏజ్లో మాకు. కానీ నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఫాదర్ నేను చేసే పని వద్దన్నది, ఇది వద్దు, ఇది నువ్వు చేయొద్దు అని కాంక్రీట్గా నాకు చెప్పిన గుర్తే లేదు అసలు. కానీ ఇవే పనికొచ్చే పనులు కాదు. అంటే పేరెంట్స్ దృష్టిలో ఇప్పుడు నేను చెప్పిన ఏ పనికొచ్చే పనులు కాదు. అయినా పక్కన వీళ్ళు మా పిల్లలు చెడిపోతున్నారు మీ వాడిని చూసి, వాడు ఎక్కడికి వెళ్తుంటే మేము కూడా చేరుతామని చెప్తున్నారు, కరాటే డ్రెస్ కుట్టించుకున్నాడు అంట 500 అయిందంట, మా వాడికి ఎక్కడ 500 తెచ్చి ఇచ్చాను, నువ్వెందుకు ఇచ్చావు అన్నా కూడా ఆయన ఎప్పుడు నన్ను పిలిచి ఇలా అంటున్నారు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అదేదో చదువుకోవచ్చు కదా అని ఎప్పుడు అనలేదు నన్ను. అనకపోవటం వల్ల ఏంటంటే నేను అవన్నీ నేర్చుకుంటూ ఈ ప్రజానాట్య మండలిలో ఒక నాటిక వేస్తున్నామంటే దానికి డ్రెస్సులు మనమే కుట్టించుకోవాలి, కాస్ట్యూమ్స్కి డబ్బులు ఖర్చు అయ్యేది, అది ఉపయోగపడే పని కాదు. అయినా ఆ కాస్ట్యూమ్స్కి 1000 రూపాయలు ఎందుకు, ఆ రోజుల్లో 700-800 అయ్యి ఒక డిఫరెంట్గా ఉండాలంటే వాటికి ఇచ్చేసేవాడు, కష్టపడి ఇచ్చేవాడు. అదంతా తర్వాత ఎప్పుడో తెలిసిందో ఇంత కష్టం ఉందా అని. అలా ఇవ్వటం వల్ల, అలా సపోర్ట్ ఆయనకు తెలియకుండానే ఆయన నాకు సపోర్ట్ చేయటం వల్ల నాలో ఈ ఐడియాలజీ డెవలప్ అయింది. సో నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఎవరో ఒకరు ఇస్తారు అవకాశం, సో దాంతో నేను గెయిన్ అవ్వచ్చు అనే థాట్ నాకు బలంగా మైండ్లో ఫిక్స్ అవ్వడానికి తెలియకుండా మా ఫాదర్ కారణం. ఆయనకు తెలియకుండా
ఓకే. సో ఇవన్నీ ఇలా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అది బిల్డప్ అయింది. అందుకనే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటానికి కారణం, వెళ్ళిన తర్వాత సక్సెస్ అవడానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఇక్కడ స్కూల్ పెట్టి తెలియకుండా సక్సెస్ అయ్యావు. విజయం అంటే ఆ స్కూల్ నెంబర్ 1 పొజిషన్లో 6 సంవత్సరాలను రన్ చేశాను నేను. ఓకే. కృష్ణ చైతన్య. మళ్ళీ సినిమాలని వెళ్తున్నావు, ఏ పనైనా శ్రద్ధగా చేయని చెప్పేవాడు. నువ్వు ఆ పని తప్పని కాదు, ఆ పని శ్రద్ధగా చేసి దాన్ని ఎలా దాంట్లో గెయిన్ దాంట్లో ఎలాగ ముందుకు వెళ్ళాలో అది చూసుకో అని చెప్పేవాడు. సో నేను వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు ట్రై చేశాను ఆర్టిస్ట్గా. అంటే మీరు ఎలా అప్రోచ్ అయ్యారండి? హైదరాబాద్ అంటే మీకు తెలియదు అసలు ఆ ప్లేస్ అసలు, అంటే ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి అన్నది మీకు అసలు జీరో నాలెడ్జ్. అవును. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? అదే నాకు ఇన్నోసెంట్ అని అందుకే ఇందాక అమాయకంగా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని ఒక రెంట్ హౌస్ తీసుకొని అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడుంది అనేది, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్స్ జరుగుతుంటాయి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే మనకు అవకాశాలు ఇస్తారని కనుక్కొని అన్నపూర్ణ స్టూడియో అడ్రస్ కనుక్కొని ఎవరినెవరిని అడుగుతా ఒక బండి తీసుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను నేను. ఫస్ట్ ప్రయత్నం అది 1996. అది 1996లో వెళ్ళి ఒక రోజు అంతా అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర వెయిట్ చేస్తే గేట్లో నుంచి లోపలికి వెళ్ళాల. షూటింగ్ చూడటానికి ఎవరెవరో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళని అడిగి నేను లోపలికి వెళ్తాను ఇట్లా అంటే వెళ్ళనివ్వాల. రోజు మొత్తం అక్కడ వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఎవరో చెప్తే ఫిల్మ్ ఛాంబర్లో ఉంటుంది, అక్కడ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రోజు ట్రై చేస్తే అక్కడ ఒక ఆర్టిస్ట్ ఈ మధ్య ఒక 2 years బ్యాక్ చనిపోయాడు, చంద్రమౌళి గారు అని ఒక ఆర్టిస్ట్ కలిశాడు నాకు ఫస్ట్. ఆయన ఏంటి బాబు ఏంటంటే ఇలా సార్ అని చెప్తే ఆయన కూర్చోబెట్టి టీ ఇప్పించి నాకు 1 గంట సేపు చెప్పాడు. సినిమా అనేది రంగుల ప్రపంచం, ఇది మీకు దూరం నుంచి చూస్తే 7 రంగులు కనపడతాయి, ఇక్కడికి వస్తే రంగులు కాదు కొండలే కనపడతాయి, రాళ్ళు కనపడతాయి. నువ్వు అంత చదువుకొని ఆ ప్రొఫెషన్లో ఉండి ఇలాంటి డెసిషన్ నువ్వు వెళ్ళిపోయి నీ స్కూల్ని నువ్వు రన్ చేసుకో, మళ్ళీ నాకు ఇక్కడ కనపడొద్దు, అసలు నేను ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చానని హైదరాబాద్లో నువ్వు ఎక్కడ తిరగొద్దు, ఇది కాదు అని చెప్పేశాడు. 1 hour ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది నాకు ఫీజులు ఎగిరినాయి. అప్పుడు భయం వేసిందా? భయం కాదు, ఇప్పుడు చెప్తే నమ్మరు, కళ్ళమెట్టి నీళ్ళు అలాగే కారిపోయినాయి అక్కడే. ఏంటి నేను అంటే రోడ్డు మీదకి వచ్చేసాను, ఇంత ఫీల్డ్ ఈ వ్యవస్థ నుంచి ఇక్కడికి వచ్చి ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు నేను ఫోన్ చేసి నేను స్కూలు ఇచ్చేసిన వాళ్ళని అడిగాను, మళ్ళీ నా స్కూల్ మీ అమౌంట్ మీకు ఇస్తాను. అప్పుడు 12-13 లక్షలకు అమ్మేశాను స్కూల్ అప్పట్లో. అంత సక్సెస్ఫుల్గా రన్ అయిన స్కూలు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తీసేసుకున్నారు. అది అంటే ఒక పార్ట్నర్గా ఉండి సింగయ్య వెంకటేశ్వర్లు అని వాళ్ళు ఒక అతను తీసుకున్నాడు. ఇచ్చేస్తే కాదు ఇచ్చేసావు కదా, ఇది అనౌన్స్మెంట్ అయిపోయింది, కావాలంటే నువ్వు వచ్చి నీ సబ్జెక్ట్ నువ్వు చెప్పుకో అని చెప్పేశారు. జనరల్గా అంతే కదా అయిపోయిన తర్వాత. సో అప్పుడు అక్కడికి పోయి ఏం చేయాలంటే మనకు సామెత ఒకటి ఉంది కదా, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మకూడదని. సో మళ్ళీ కందుకూరు అనే ఊరు వెళ్తే నేనేం చేయాలి, మళ్ళీ అక్కడ నా పని చేయాలి, లేదంటే మళ్ళీ స్కూల్ అక్కడ పెట్టి మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో నేను హైదరాబాద్కి స్కూల్ వదిలేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా టౌన్లో మొత్తానికి చెప్పేసి వచ్చా, నేను మళ్ళీ సినిమాలోనే కనపడతాను, సినిమాలోనే చూడండి నన్ను అని చెప్పి నా క్లోజ్ సర్కిల్లో మొత్తం అనౌన్స్ చేసి, తెలియదు కదా పోతే ఎవడో ఉన్నాడు అక్కడ రెడీగా హీరోని చేసేస్తాడు అన్న ఫీలింగ్. అప్పుడు ఇలా చెప్పాము. మళ్ళీ కందుకూరు ఎలా పోవాలి అని చెప్పి కందుకూరు మళ్ళీ వెళ్ళటం ఇష్టం లేక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్లో నేను ఈనాడులో జాబ్ చేశాను కొన్ని రోజులు, ఎలాగైనా సినిమా ఇండస్ట్రీకి. ఆ తర్వాత ఈనాడు వదిలేసి ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్లో, ఆ పేరు చెప్పాలి ఇప్పుడు, నాకు సహాయపడిన వాళ్ళు మీ ఇంటర్వ్యూ ద్వారా, నాగినిడి గారని మర్యాద రామన్నలో విలన్గా చేశాడు. ఆయన వెల్లంకి నాగినిడి గారని విజయవాడ అయింది. ఆయన అప్పటికి ప్రసాద్ ల్యాబ్స్కి ఎండి. సో ఆయనది ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ ఉంటే ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్ అని, ఆ ల్యాబ్లో ఒక ఇంటర్మీడియట్ చదువుకొని సినిమా షూటింగ్లో వచ్చిన స్టిల్స్ని ప్రాసెసింగ్ ప్రింటింగ్ చేసే ఒక ల్యాబ్ అది. అంటే అక్కడ కెమెరామెన్స్ ఉండి షూటింగ్స్కి వెళ్ళి వాళ్ళు షూటింగ్లో జరిగే పిక్చర్స్ చేసి అవి తీసుకొచ్చి ల్యాబ్లో ఇస్తే ఫిల్మ్, అప్పుడు డిజిటల్ లేదు, అప్పుడు ఫిల్మ్ని కడిగి నెగిటివ్ నుంచి ప్రింట్స్ తీసి
ప్రింట్లు వాళ్ళకి ఇస్తే సినిమాని అమ్ముకునే దానికోసం పబ్లిసిటీ కోసం ఆల్బమ్స్ తయారు చేసుకునేది అప్పట్లో సిస్టమ్. అప్పట్లో ఓకే. సో ఆ ప్రింటింగ్ ప్రెస్ అది, ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఒక అవకాశం ఉందని నాకు ఈనాడులో ఎవరో ఫ్రెండ్, నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే పంపి ఇక్కడ అవకాశం ఉందంటే, ఏంటి ఆ ల్యాబ్ అంటే అది సినిమా ల్యాబ్ అన్నాడు అతను. సినిమా ల్యాబ్ అంటే నేనే వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక ఆదివారం రోజు డైరెక్ట్గా నాగినీడి గారి అని నేనే వెళ్ళి కలిశాను. కలిసి పలాని సో ప్రసాద్ గారు పంపించారండి, మీ దగ్గర ఏదో ఆపర్చునిటీ ఉందంట కదా అని చెప్తే, ఉంది, నాకు ఒక అతను కావాలి, నేను ఒక ల్యాబ్ పెడుతున్నాను, ఆ ల్యాబ్లో మేనేజర్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకునేదానికి ఒక చిన్న కుర్రోడు కావాలి ఎవరన్నా అని చెప్తే, నేనేమనుకున్నానంటే నాకు ఇవ్వాలంటే నా ప్రొఫైల్ అంతా చెప్పాలి కదా అని చెప్పేసి, నేను ఎంఏడి సార్, నేను ఇలా వచ్చాను, నేను జాబ్ కోసం వెతుకుతున్నాను, ఇప్పుడు ఈనాడులో చేస్తున్నాను, అక్కడి నుంచి నేను ఈ జాబ్ చేస్తాను సార్ అన్న. నీకెందుకు ఇస్తాను నేను ఈ జాబు, నాకు ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయి ఉంటే చాలు, ఎంఏడి చేసిన నేను పెట్టుకుని ఏం చేస్తాను అన్న. కాదు సార్, నాకు ఇలా ఇంట్రెస్టు, నేను సినిమాలో నటించాలని హైదరాబాద్కి వచ్చాను, సో నాకు ఇలా జరిగింది, సో మీది సినిమా ల్యాబ్ కాబట్టి మీ దగ్గర చేరితే నేను సినిమాల్లోకి వెళ్తాను ఉంటుందంటే, అహో నన్ను ఉపయోగించుకొని నువ్వు ఎదగాలని ఇక్కడికి వచ్చావా అన్నాడు. సార్ మిమ్మల్ని ఉపయోగించుకొని కాదు, మీకు ఉపయోగపడుతూ ఏదన్నా నా దగ్గర ఎవరు చేర్చుకుంటే నేను 10 సంవత్సరాలు నా ల్యాబ్ డెవలప్ చేసి నా దగ్గర ఉండాలనుకుంటాను, నేను నిన్ను డెవలప్ చేసి నేను సినిమాల్లోకి పంపించడానికి నేను నా దగ్గర ఉద్యోగానికి పెట్టుకుంటానా, ఇంత చదువుకున్నా తెలివి ఉందా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. కాదు సార్, నేను ఇది అని చాలా ఒక గంట డిస్కషన్లో నేను చాలా సిన్సియర్ అని ఆయనకు అర్థమైంది. ఓకే. సో అయినా ఆయనకి చేర్చుకోవటం ఇష్టం లేక ఆయన ఏమన్నాడంటే, 1300 శాలరీ ఇస్తా, 1300 పర్ మంత్. ఓకే. ఆ రోజుల్లో 96లో 180 రూపీస్ హైదరాబాద్ సిటీ బస్ పాస్, సిటీ మొత్తం 180 రూపీస్ తీసుకుంటే సిటీ బస్సుల్లో నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా 24 అవర్స్ తిరగవచ్చు. నువ్వు ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉంటానంటున్నావు కాబట్టి పంజాగుట్టకు రావాలంటే నీకు బస్ ఛార్జీలు చాలా అయిపోతాయి, నేను పాస్ మాత్రం తీసిస్తాను 180 రూపాయలు, సో 1300 + 180 అంతే నా శాలరీ, అదే నేను ఇచ్చేది నాకు చేరే అబ్బాయికి ఎవరికైనా అని అన్నాడు. అప్పటికి నేను ఈనాడులో 8000 రూపాయలకి జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నా. 8,000 నేను రన్ చేసే కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో 90లోనే నేను పర్ మంత్ నా దగ్గర ఉన్న స్టాఫ్కి 70,000 శాలరీలు ఇచ్చేవాడిని. పర్ మంత్ 70,000. 96కి నేను హైదరాబాద్కి వెళ్ళటానికి ఆ స్కూల్ వదిలేసేటప్పటికి దగ్గరగా 1 lakh పైన శాలరీలు ఇచ్చేవాడిని. 29 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు స్కూల్లో. అక్కడి నుంచి వెళ్ళి నేను 8,000కి ఈనాడులో జాబ్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ ఈనాడులో 8,000కి జాబ్ చేస్తూ మళ్ళీ 1480 రూపీస్ అంటే 1500 కూడా లేని జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళా. బికాజ్ ఓన్లీ ద రీజన్ ఉదయ్ తేజ్ ల్యాబ్ ఈజ్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాసెసింగ్ ప్రింటింగ్ ల్యాబ్, ఓన్లీ ద రీజన్. అంటే సినిమాకి వెళ్ళాలి అంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. ఈనాడులో ఒక 6 నెలలు పనిచేసేసరికి ఆ నాలెడ్జ్ వచ్చింది. మనకి ఇక్కడ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా యాక్టర్ అవ్వటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో ఈ ఇంపాసిబుల్ని పాజిబుల్ వైపు మనం తిప్పుకోవాలంటే ఫస్ట్ కష్టాలు పడినా పర్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న దానికి దగ్గరగా వెళ్ళాలి. అది అర్థమయ్యి నేను సెకండ్ థాట్ లేకుండా ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అని చెప్పాను. 1480 నాట్ 14,000 అన్నాడు ఆయన. ఓకే సార్, మీరు ఎంత ఇచ్చినా పర్లేదు, శాలరీ కోసం కాదు, నేను మీకు నచ్చకపోయినా మీరు నన్ను వెళ్ళమని చెప్పండి, నా పని నేను చేసే పని మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా మీరు నన్ను వెళ్ళమని చెప్పండి, నేను ఏ క్షణం మీరు వద్దంటే ఆ క్షణం మానేస్తాను సార్, కానీ నాకు గివ్ మీ వన్ ఛాన్స్, ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పాను. ఎలా వచ్చింది మీకు కాన్ఫిడెంట్? అంటే ఒకవేళ ఆయన వద్దు అని ఉంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో వద్దు అన్నాడు. నువ్వు చెప్పినా చేయలేవు, నువ్వు ఇంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి నేను చెప్పే ప్రాసెసింగ్ ప్రింటింగ్ స్కిల్స్ నుంచి వెళ్ళి నువ్వు అడ్డమైన ప్రతి వాళ్ళని నువ్వు దండం పెట్టి ఈ ల్యాబ్ తరఫున నువ్వు సపోర్ట్ చేయించి క్రెడిట్ నోట్లు ఇవంతా చాలా కష్టం ఉంటుంది, ఇది చేయలేవు, నువ్వు ఎక్కువ చదువుకున్నావు, నువ్వు ఈ జాబ్కి అన్ఫిట్, నువ్వంటే నీకు ఓవర్ క్వాలిఫికేషన్ కూడా అన్ఫిట్టే ఒక రకంగా మనిషికి అని చెప్తే, నేను ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ నాకు ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే లోపు నాకు ఎవడన్నా వచ్చి సార్ మీరు చాలా బాగున్నారు, నేను ఒక సినిమా తీస్తున్నాను,
మీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను అని ఎవడన్నా చెబితే అది ఫేక్ అని తెలిసినా అతను ఎవరో నాకు తెలియకపోయినా నేను మీతో పాటు వచ్చేస్తాను అన్న తర్వాత అతను నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, నాకు నీ కాస్ట్యూమ్స్కి ఒక 25,000 అవుతాయి అబ్బా, 25,000 నాకు ఇస్తే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అంటే నేను 25,000 ఇచ్చి అతను వెనకపోయే పరిస్థితి సార్ నాది. సో నన్ను సినిమా ఇండస్ట్రీ వాడు ఎవడన్నా మోసం చేయాలంటే ఈజీగా మోసం చేయొచ్చు. సో నేను ఆ విధంగా చెడిపోవడానికి రెడీ అయిపోయింది, నా బ్రెయిన్తో ఉన్నా. కనీసం మీ దగ్గర నేను వర్క్ చేస్తే నేను బాగుపడకపోయినా చెడిపోననే కాన్ఫిడెన్స్ ఉంది సార్ నాకు, అందుకోసం మీరు జాబ్ ఇవ్వండి అని అడిగాను. ఇంకా లాజిక్ తెలియరు. సో అది నచ్చి సరే. అప్పటికి ఆయన ఏమనంటే మీకు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే నేను మ్యారీడ్ సార్ అంటే మీ వైఫ్ని తీసుకొని ఒకసారి రా, ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తను కూడా ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తే నేను చేర్చుకుంటానన్న. సార్ అది కూడా ఓపెన్గా చెప్పాను సార్, నేను ఈనాడులో జాబ్ చేసేదే ఇంట్రెస్ట్ లేదు, అసలు నేను హైదరాబాద్ వచ్చేదే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు దాని నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మళ్ళీ ఈ జాబ్ అంటే ఎందుకు ఒప్పుకుంటారు సార్, ఇంట్లో ఒప్పుకోరు సార్, మీరు నా మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఇవ్వండి సార్, లేకపోతే ఇంకా నేను ఏదో ఇది అవుతాను సార్ అంటే, సరే నువ్వు ఇంతలా సిన్సియర్గా హానెస్ట్గా చెప్పావు కాబట్టి సరే చూద్దాం, నువ్వు ఎలాగ ఒక నెల కంటే ఎక్కువ ఉండవు, ఒక నెల రోజులు నేను ఏదో లీవ్ పెడుతున్నాను ఈనాడులో చెప్పి రా, నువ్వు నెల తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్తావు, అట్లీస్ట్ నీకు ఒక పాప ఉంది, నువ్వు ఏదో హైదరాబాద్కి వచ్చావు, ఆ ఎడ్యుకేషన్ కోసం అన్నా వచ్చాను అనుకో, పోయి ఈనాడులో ఎలాగ పని చేయి, హ్యాపీగా ఉంటుంది లైఫ్. నా దగ్గర అంత హ్యాపీగా ఉండదు, ఎందుకంటే నా ల్యాబ్ అప్కమింగ్, నేను అక్కడ జాబ్ చేసుకుంటే ఇది పెడుతున్నాను, సక్సెస్ అయితే ఉంచుతాను, సక్సెస్ లేదంటే మూసేస్తాను, అప్పుడు మళ్ళీ నువ్వు రోడ్డు మీద పడతావు. ఈనాడు అంటే పెద్ద బ్రాండు, రామోజీరావు గారు, రామోజీ ఫిల్మ్సే. ఇప్పుడు నేను ఏదైతే పుష్ప 2 షూటింగ్ నుంచి వచ్చాను నేను ఈరోజు ఉదయం ఒంగోలుకి, అదే ఆర్ఎఫ్సి అంటే రామోజీ ఫిల్మ్ సిటీ అప్పుడు కన్స్ట్రక్షన్ ఆ ఇయర్లో 96లో అప్పుడప్పుడే ఫౌండేషన్ వేసి పని చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అని పెడుతున్నాడు, నీకున్న ఇంట్రెస్ట్ అక్కడ ఏదన్నా నువ్వు ప్రూవ్ చేసుకుంటే రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా నువ్వు యాక్టర్ అవ్వచ్చు, కానీ నా ద్వారా యాక్టర్ అవ్వలేవు నువ్వు. ఇవన్నీ చాలా నెగిటివ్గా చెప్పిన తర్వాత ఇంకా నా ఇది ఒప్పుకొని చేర్చుకున్నాడు. సో 96లో నేను అక్కడ జాయిన్ అయ్యి ఆయన ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్లో నేను దాదాపుగా 2.5 years అక్కడ మేనేజర్గా వర్క్ చేశాను. ఆ ల్యాబ్లో 1 monthలోనే వెళ్ళిపోతావు అన్న 1 month అక్కడ నేను ఆయన ఎస్టిమేషన్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ మార్చేశాను. అంటే ఆ ల్యాబ్ చాలా అగ్రెసివ్గా డెవలప్ అయింది, అది అన్బిలీవబుల్ డెవలప్మెంట్ అన్నమాట ఆ ల్యాబ్. నేను బాగా కష్టపడ్డాను, ల్యాబ్ సక్సెస్ అయింది. ఇక నాకు శాలరీ 25,000 పైన ఇచ్చాడు ఆయన విత్ ఇన్ షార్ట్ పీరియడ్. సో ఆ ల్యాబ్కి పెద్ద ఎక్విప్మెంట్ కొన్నా, మళ్ళీ ల్యాబ్ డెవలప్ అయింది, ల్యాబ్లో స్టాఫ్ పెరిగారు, నాకు సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాను. నేను ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్ మేనేజరు, ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు నన్ను. అలా అందరితో పెద్ద ప్రొడ్యూసర్స్తో, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్తో నాకు ర్యాపో బాగా పెరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు అవసరం కాబట్టి అక్కడ పని చేయాల్సింది 4 గంటలు అయితే నేను 8 గంటలు పని చేసేవాడిని. మీకు అనేది ఒక బౌండరీ క్రియేట్ చేసేసుకుంటే అంటే ఇలా వెళ్ళాలి నేనని. ఈ ప్రాసెస్లో ఆ ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్ అనే ల్యాబ్లో నాగినీడి గారు ఇచ్చిన అవకాశం వల్ల సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసుకొని ముందుకెళ్ళటానికి బాగా బేస్, ఒక మైల్ స్టోన్ లాగా ఆ ల్యాబ్ ఉపయోగపడింది. సో అప్పుడు ఆ ప్రాసెస్లో నేను చేస్తున్న ప్రాసెస్లో సీతారాముల కళ్యాణం చూతమరారండి అనే ఒక సినిమా స్టిల్స్ నేనే చేశాను. ఆ సినిమాకి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు. ఆయన రెండో సినిమా సీతారామరాజు అనే ఒక సినిమా ప్లాన్ చేస్తూ ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా గారు అనే ఒక వ్యక్తి ద్వారా వైవిఎస్ చౌదరి గారు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఆయన రెండో సినిమా తీస్తున్నప్పుడు ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా గారు ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూర్య అని, ఆయన చనిపోయాడు, అతని ద్వారా వైవిఎస్ చౌదరిని ఇంట్రడ్యూస్ చేసి ఇది సో అంటే నాకు అప్పుడు చాలా స్టిల్స్ ఉండేది, నాకు ఒక ఆల్బమ్ చేసి పెట్టుకుని ఎప్పుడైనా యాక్టర్ కావాలి. సో ఇదంతా చూసి ఆయన ఈ అబ్బాయికి ఐస్ బాగున్నాయి, మన సినిమాలో క్యారెక్టర్ ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత నేను వెళ్ళి నాగిరెడ్డి గారికి చెప్పడం. నా ఫస్ట్ సినిమా సీతారామరాజు. ఎస్, 1998 సెప్టెంబర్ 13వ తేదీన నేను మొదటి రోజు యాక్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది ఫస్ట్ రోజు షూట్ జరిగేటప్పుడు? ఫస్ట్ రోజు అప్పటికి నేను చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాను. అప్పటికి నేను సో
సో ఈ ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి నాకు సీతారామరాజుల అవకాశం వచ్చినప్పుడు మొదటి రోజు మొదటి సినిమా మొదటి గంటలో షూటింగు నాగార్జున వచ్చి కారు ఆపితే లీ ప్యాలెస్ అని హైదరాబాద్లో ఉంది ఒకటి, ఆ ప్యాలెస్లో ఫస్ట్ డే షూటింగ్. ఓకే. లీ ప్యాలెస్లో షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డే డైరెక్టర్ పెట్టిన షాట్లో నాగార్జున కారు వచ్చి ఆగితే నేను గబగబా వెళ్ళి కారు డోర్ తీసి నిలబడితే నాగార్జున గారు దిగి ఇంట్లోకి వెళ్తాడు. ఇది ఫస్ట్ షాట్, ఫస్ట్ డే నా మీద తీసింది. ఈ ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఆ ఇంట్లో పెద్ద జమీందారు ఇల్లు, నాగార్జున హరికృష్ణ ఇల్లు ఉంటుంది సీతారామరాజు సినిమాలో, పెద్ద కోటలాగా ఉంటుంది. ఆ కోటలో ఒక 10 మంది పని వాళ్ళు ఉంటారు. మేమంతా వాళ్ళ అనుచరులు, నాగార్జునకి హరికృష్ణ వెనక ఒక 7-8 మంది కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళల్లో నేను ఒకడిని. ఈ 10 మంది పని వాళ్ళల్లో నాకు ఎవరైతే చంద్రమౌళి గారు అని ఫస్ట్ ఛాంబర్లో పరిచయం అయి నువ్వు ఇక్కడ కనపడొద్దు, నువ్వు వెళ్ళిపో, అసలు నీ బ్యాక్గ్రౌండ్కి సెట్ అవ్వదని చెప్పాడో అతను ఒక పని మనిషి అక్కడ. ఫస్ట్ డే వాళ్ళు అటు వెళ్ళిపోతుంటే వాళ్ళ మీదకి వాళ్ళని దాటుకొని వెళ్ళి గబగబా వాళ్ళని దాటుకొని వెళ్ళి నాగార్జున డోర్ తీయాలి. వాళ్ళని దాటుకొని వెళ్ళేటప్పుడు నేను మొదట క్రాస్ చేసిన వ్యక్తి చంద్రమౌళి అనే వ్యక్తి, పెద్ద ఆయన. ఇప్పుడు లేరు, ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు ఈ మధ్యనే. వెళ్ళి క్రాస్ అయ్యి వెళ్ళిపోయి డోర్ తీసి నిలబడ్డాం, నాగార్జున గారు వెళ్ళిపోయారు. షాట్ ఓకే అయిపోయింది 2 టేకుల్లో. అయిపోయిన తర్వాత షాట్ ఓకే అన్న తర్వాత ఈ మీడియా ద్వారా ఆ రోజు అయిపోయింది, నేను చిరంజీవి లేకపోతే బాలకృష్ణ లేకపోతే నాగార్జున వెంకటేష్ ఈ రేంజ్కి నేను వచ్చేసానని ఫీల్ అయ్యా. నా యాంబిషన్ ఇప్పుడు నేను ఊరు వెళ్ళొచ్చు, నటించాను, ఇంక ఈ సినిమా ఎలాగో రిలీజ్ అవుద్ది. అప్పటికి నా ఐడియాలజీ ఏంటంటే ఒక్క సినిమాలో కనపడి మానేస్తే చాలు, ఇంకా ల్యాబ్లో పని చేసుకోవచ్చు. ఇంకా సినిమా యాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాం, అయ్యాను సినిమా యాక్టర్. ఇది పెద్ద సినిమా కాబట్టి ఈ సినిమాలో 80 రోజులు అడిగారు డేట్లు. 80 రోజులు పని చేయాలంటే 80 రోజులు ఇంత సినిమా అంతా నా మీదే తీస్తారేమో అన్న ఫీలింగ్ నాకు తెలియదు. కాబట్టి అప్పుడు మళ్ళీ మా నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా డిస్కషన్ అయింది. ఆయన మళ్ళీ వైవేస్ చౌదరిని పిలిచి తిట్టేసి, మీరు ఆయన సెటిల్ అయ్యాడు అబ్బాయి, హ్యాపీగా ఉన్నాడు, ఇంత శాలరీ, ఇంత బాగా ల్యాబ్ ఉందని మళ్ళీ మీరు ఎక్కడో మరుగున పడిపోయిన ఒక ఐడియాని మళ్ళీ లేపారు మళ్ళీ మీరు అంటే లేదు అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి ఆయన కన్వే చేసి, సార్ అది కాదు, నాకు ఇన్ని సంవత్సరాలు ఒక అవకాశం వచ్చింది, బట్ ఒకటి నాకు ఒక 6 months టైం ఇవ్వండి. 6 monthsలో నేను ల్యాబ్కి వస్తుంటాను, నేను చేసే పని చేస్తుంటాను షూటింగ్ లేనప్పుడు. ఇన్ కేస్ 6 monthsలో నాకు ఈ ఫీల్డ్ వద్దు, ఇంకా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుసు ఇప్పుడు ఏంటనేది, 6 నెలల వరకు టైం ఇవ్వండి. 181వ రోజు మళ్ళీ నేను ల్యాబ్కి వచ్చానంటే సినిమా అనేది అక్కడి నుంచి వదిలేసినట్టే. ఇంకా ఒక్క ఫోటో కూడా నాది ల్యాబ్లో కనపడదు సార్ మీకు, ఆ ఒక్క ఛాన్స్, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు అని అంటే, సార్ 6 నెలలు మేము ఎవరిని పెట్టుకోం, ఎందుకంటే నువ్వు 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటావు, డెఫినెట్గా ఏమి ఉండదు నీకు, నువ్వు అనవసరంగా 6 నెలలు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి, సార్ నాకు ఈ అవకాశం ఇవ్వండి సార్ అంటే, సరే ఇది ఎలాగో ఈ 6 months నువ్వు ఎలాగో ఆ షూటింగ్ చేస్తావు కాబట్టి, సరే నేను డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు ఏదో కొద్దిగా డబ్బులు ఇస్తారు, 250 రూపీస్ పర్ డే సీతారామరాజుకి నా రెమ్యూనరేషన్. 50 రూపీస్ వెహికల్ కన్వీనియన్స్, 200 నా రెమ్యూనరేషన్. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాను అని ఏమైనా అంబిషన్? అసలు ఫస్ట్ ఉండేది, ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఉండేది చాలా, ఇక్కడ ఇది చేస్తున్నా అక్కడ అసలు హీరోగా ఎవరితో మేము శివకృష్ణ, అప్పుడు నాకు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి ఫెమిలియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ రేంజ్కి వెళ్తాం మనం డెఫినెట్గా అని ఫీల్ అయ్యి లాస్ట్కి అసలు పనివాడు అసలు ఏదో ఒక సినిమాలు కనబడితే చాలు అన్న దానికే వచ్చేసాను నేను. డిగ్రేడ్ అయిపోయింది ఐడియా. అంటే మనకి ఫస్ట్ ఒక రోజు మనం నైట్ ఉదయం టిఫిన్ చేయకపోతే ఒక స్టామినా ఉంటుంది, ఎనర్జీగానే ఉంటాం. మధ్యాహ్నం అన్నం తినకపోతే, లంచ్ చేయకపోతే ఆ స్టామినా డ్రాప్ అవుతుంది. సాయంత్రం డిన్నర్ కూడా చేయలేదు అనుకో, మొత్తం డ్రాప్. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తాగినా కూడా ఏముండదు, ఇక టేస్ట్ ఏముండదు. అలాగే అవకాశాలు రానప్పుడు రాక ఇలా చేసుకుంటున్నప్పుడు లాస్ట్కి ఎలా అయిపోయింటే అసలు ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే చాలు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయి ఆ ప్రాసెస్లో ఈ సీతారామరాజు సినిమా రావటం, నాకు ఈ ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో సీతారామరాజు సినిమా కంప్లీట్ అయ్యే లోపు 8 సినిమాలు యాక్ట్ చేశాను నేను. 8 సినిమాలు ఇది చేస్తూనే ఆ 8 సినిమాల్లో ప్రకాష్ రాజ్తో పరిచయం నాకు. ఆవిడే శ్యామలని ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో, ప్రకాష్ రాజ్తో పాటు నేను అయ్యప్ప మాల వేసుకొని ఒక సాంగ్ మొత్తం యాక్ట్ చేశాను.
ఓకే. వీడు సామాన్యుడు కాదని ఒక సినిమాలో పృథ్వీ అని అప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, సీనియర్ పృథ్వీ అని తమిళ, ఆయనతో ఒక పెద్ద ఫైటు. ఓకే. ఇలా చేసుకుంటూ ఒక 10 సినిమాలు ఒక 1 ఇయర్లో, ఈ 6 నెలల్లో ఒక 7 సినిమాలు కమిట్ అయ్యి 1 ఇయర్లో 10 సినిమాలు చేస్తే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఈ ల్యాబ్ వాళ్ళు, అంటే ల్యాబ్ రమేష్ అంతా ఆ పరిచయాలతో ఇచ్చారు నాకు. ఇచ్చినప్పుడు ఇంకా మా సార్ కాడి, ఆయన నాగిరెడ్డి గారి కాడికి వెళ్ళి, ఇంకా సార్ నేను ఇలా ట్రావెల్ అవుతాను అన్నప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఇంత స్టామినా ఉందని, ఇలా నిలబడగలవని నేను అనుకోలేదు, బట్ ఎనీహౌ ఆల్ ద వెరీ బెస్ట్, బాగా ట్రై చెయ్యి అని చెప్పి ఆ ప్రాసెస్లో నేను 2001లో నువ్వు నేను చేశాను. నువ్వు నేను ఒక్కడు, రియల్ స్టోరీ అని ఒక సినిమా. అప్పుడే నాకు ఆ ప్రాసెస్లోనే ప్రకాష్ రాజ్ గారు బాగా పరిచయం. సార్ చెప్పండి మరి మా కోసం దిల్ డైలాగ్, హీరో ఇంటికి వెళ్ళేసి అన్ని పగలు కొడుతూ ఉంటారు కదా, సో ఆ డైలాగ్. అది దిల్ సినిమా. నాకు నువ్వు నేను సినిమా చేసిన తర్వాత, నువ్వు నేనులో ఉదయ్ కిరణ్ కూడా నాకు మంచి ఫ్రెండ్. అప్పుడు ఉదయ్ కిరణ్తో యాక్ట్ చేసి నువ్వు నేను పెద్ద సూపర్ డూపర్ హిట్. అవును, అది కూడా చాలా. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఉదయ్ కిరణ్కి నాకు కాలేజీ గేట్ దగ్గర. నువ్వు నేను సినిమా అప్పట్లో సూపర్ హిట్ సినిమా అది. ఏయ్ నువ్వు కాలేజీ స్టూడెంట్ గట్లనే ఉండు, నకరాలు చేయకు బిడ్డ, ఈ ఒక డైలాగ్ ఉంటుంది ఉదయ్ కిరణ్తో. నాకు స్లాంగ్ కూడా మీరు అసలు ఇలా మార్చేస్తున్నారు. అంటే అది ఆ మూవీ అయిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. 2004 ఇయర్స్ అయింది, గుర్తుంటది కదా. ఆ ఒక్క డైలాగ్ బాగుండి ఆ డైలాగు ప్రోమో కట్ చేశారు, టీవీలో యాడ్ వచ్చేది. అది ఉదయ్ కిరణ్తో నేను చెప్పిన ఆ డైలాగు టీవీలో యాడ్ వచ్చేది. ఆ యాడ్ చూసి ఈ దిల్ సినిమాకి ఆడిషన్లో ఆ అబ్బాయి ఎవరో, అది నాకు ఐస్ మీదనే ఫోకస్ ఉంటుంది ఆ డైలాగు. అది చూసి దిల్ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆడిషన్ కోసం పిలిచారు నన్ను. పిలిచినప్పుడు ఈ క్యారెక్టర్కి ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. అటు వినాయక్ గారు స్టాఫ్లో పుల్లారావు గారు అని ఒక కో డైరెక్టర్, ఈ అబ్బాయి అయితే బాగుంటాడని సెలెక్ట్ చేసి వినాయక్ గారికి చూపించడం, వినాయక్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆ క్యారెక్టర్ నాకు రావటం. అది ఫస్ట్ ఒక 4-5 డేస్ క్యారెక్టర్. అది జస్ట్ ఇప్పుడు మీరు చెప్పారు హీరో ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చారు. హీరో ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్లో నేను కూర్చొని ఉంటే, వేణుమాధవ్ ఆయన చనిపోయాడు, వేణుమాధవ్ గారు హీరోని తీసుకొచ్చి అదిగో వాడే నేను ఇంటికి వచ్చింది అని చెప్పి, ఎందుకంటే హీరోకి మేనమామ క్యారెక్టర్ దాంట్లో వేణుమాధవ్ గారు ఆడే అని చెప్తే నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు నితిన్కి అక్కడ డైలాగ్స్ ఉంటాయి మళ్ళీ రెస్టారెంట్లో. అక్కడ సోలో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో చచ్చిపోతాడు వీడు. అంతే, ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేసింది ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం, అక్కడ రెస్టారెంట్లో ఫైట్, హీరో స్టామినా ఏంటో చెప్పడం కోసం. ఆ రెండు చేసి ఫస్ట్ డే అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఫైట్ షూట్ చేశారు. ఆ డైలాగ్స్ తోసుకుంటా వెళ్తుంటే ఒక చోటకి వెళ్ళి ఆగుతాడు నితిన్, ఆగి మళ్ళీ కొడితే గ్లాసులు అన్నీ పగిలిపోతే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ షూట్ చేశారు. అది షూట్ చేసి దాని తర్వాత ఆ 4 డేస్ ఫైట్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఇంట్లోకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీన్ పెట్టారు. అది ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ సినిమా మొదటి ప్రొడక్షన్ చేసిన దిల్ రాజు గారికి, దిల్ సినిమా డైరెక్ట్ చేసిన వి వినాయక్ గారికి, దిల్ సినిమాలో యాక్ట్ చేసి సూపర్ హీరోగా 24 సంవత్సరాలు ఇప్పటికి కూడా అలాగే యంగ్గా ఉన్న నితిన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అది ఏం భాస్కర్ రావు నువ్వేదో పోస్ట్ మ్యాను అంటగా, నీ కొడుక్కి మా గౌరన్న కూతురు అవసరమారా, ఏయ్ ఆపండ్రా, చూడు మొదటిసారి వచ్చాను కాబట్టి ఇంట్లో టీవీలు పగిలాయి, మళ్ళీ వస్తే మీ ఇంట్లో శవాలు లేస్తాయి, మళ్ళీ రాకుండా చూసుకుంటావులే, చిన్న పోస్ట్ మ్యాను కదా అని వెళ్ళిపోతా. సార్ మీరు క్యాజువల్గా ఉన్నా కూడా నాకు అదే లోకి కనబడుతుంది అనమాట. అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా మీకు డైలాగ్ అనేది అలా గుర్తుండిపోయింది. లైఫ్ అది, లైఫ్ కాదు, ఈ లైఫ్ ఉందంటే ఆ డైలాగు. అంతకుముందు ఎంతోమంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు నన్ను నమ్మి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తే వాటిలో నేను ప్రూవ్ చేసుకుంటా వస్తే దిల్లో ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఒక సినిమాలో క్యారెక్టర్ రావడం అనేది నాటే జోక్.
చాలా చాలా కష్టం ఉంటుంది దాన్ని వాళ్ళు మీ ఐని ఎందుకన్నారో తెలియదు కానీ మీ ఐ మీన్ డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు మీ ఫేస్లో కోపం కావచ్చు ఐలోనే కనబడుతుంది అనమాట. సో ఈ డైలాగు ఆ ఫైటు తర్వాత రెస్ట్ చూసుకొని ఓకే లేదు ఈ క్యారెక్టర్ని ఇంతటితో ఎండ్ చేయొద్దు, ఈ క్యారెక్టర్ని ఈ సీరియస్ మోడ్లో చివరి వరకు సినిమాలో చివరి వరకు నడిపిద్దామని స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ని 30 రోజులు క్యారెక్టర్ని చేశారు. అంటే అక్కడితో ఎండ్ చేద్దాం అంతే అయిపోయింది, నా క్యారెక్టర్ అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఆ సినిమాకి 700-750 రూపాయలు పర్ డే నా రెమ్యూనరేషన్, అదంతా సెటిల్ అయిపోయింది. ఇంకా ఆ సినిమా చేసేసాం, మంచి క్యారెక్టర్ చేసాం, అయిపోయిందంటే 6 నెలల తర్వాత మళ్ళీ 20 రోజులు 24 రోజులు 25 రోజులు డేట్లు పంపించి క్యారెక్టర్ ఎక్స్టెండ్ అయింది. అదిరిపోద్ది క్యారెక్టర్. ఈ సినిమా ఏమాత్రం హిట్ అయితే నీ పేరు దిల్ రమేష్ అని మొదటగా డైరెక్టర్ వినాయక్ గారు చెప్పారు నాకు. అంటే సర్నేమ్ ఈజ్ నాట్ దిల్ రమేష్ గారు. సార్ మీ సర్నేమ్ చెప్పండి. నా సర్నేమ్ తానికొండ రమేష్ బాబుని దిల్ రమేష్గా మార్చింది. ఆ సినిమాలో మనకి ఇక్కడే ఒంగోలు పక్కనే ఉండే రఘుబాబు గారి ఊరు మీకు తెలిసి ఉంటుంది, రావినూతల. గిరిబాబు గారు, రఘుబాబు గారు చేయాల్సిన క్యారెక్టర్ని డబుల్ చేసి కామెడీ ట్రాక్ అంతా అతనితో చేపించి సీరియస్ ట్రాక్ మొత్తం నాతో నడిపించారు దిల్ సినిమాలో. బట్ అది మీకు ఏమంటారు లైఫ్ లో ఒక మార్క్ అని అది ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమా పేరుని పిలవటం అనేది అదృష్టం. చాలా దిల్ రమేష్ అనేది, రమేష్ అంటే ఏ రమేష్ అంటారు, ఇప్పుడు దిల్ రమేష్ గారు. చివరి ఎండ్ షాట్ కూడా దిల్లో అన్నా వాడు అక్కడ లేడన్న ఆ ఊర్లో అంటే వాడు అక్కడ ఎందుకు ఉంటాడరా, మన ఇంట్లో ఉన్నాడాడు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్తాను. నువ్వు ఒక ఎదవా నీ వెనక నేను ఒక ఎదవా, మీరందరూ ఒక. అది లాస్ట్ ఎండ్లో కూడా నవ్వుకొని బయటకు వచ్చేది కూడా నా డైలాగే. సో అలా ఆ సినిమాలో ట్రావెల్ అవ్వటం నాకు దిల్ రమేష్గా అది 49వ సినిమా నాది. అండ్ లౌక్యంలో చూసుకోవచ్చు, లైక్ లౌక్యంలో కూడా అసలు మీ డైలాగ్స్ కావచ్చు, ఆ అగ్రెషన్ అలాగే క్యారీ చేయటం అండ్ ఫన్నీ. అంటే కొన్ని సీన్స్లో ఆడు మనోడన్న ఆడు మన పిల్లని ఎలా ఎత్తుకెళ్తాడు సంథింగ్, ఈ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మిర్చి ఆ డైలాగ్ అయితే హైలైట్. అసలు మన ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపల ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలన్నా అన్న డైలాగ్ హైలైట్. మా కోసం ఆ డైలాగ్ కూడా సార్. అయ్యా 20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఇప్పుడు బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా, ఇక్కడ ఈ ఇంట్లో 10 కట్టెల కాలే లోపు అక్కడ ఆ ఇంట్లో 100 కట్టెల కాలాలా. ఇది నాకు ఒక అంటే 24 మంది ఆర్టిస్టుల మధ్యలో నేను ఒక్కనే డైలాగ్ చెప్తాను ఆ సీన్లో. సత్యరాజ్ గారు, ప్రభాస్ గారు ఆ సినిమాలో హీరోయిన్ వాళ్ళ మదర్ చనిపోయి బరెల్ గ్రౌండ్కి వెళ్ళొచ్చి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నప్పుడు ఈడొక్కడే ముందుకు వచ్చి, అప్పుడేమో ఫస్ట్ 20 years బ్యాక్ నరుక్కుంటా పోతున్నారయ్యా, ఇలా నరుక్కుంటా పోతే ఊరు శ్మశానం అవుతుందయ్యా, లాభం లేదు, కత్తి పట్టాల్సిందే, రే ఆగురా, నరుక్కుంటా పోతే ఊర్లన్నీ శ్మశానాలు అవుతారని 20 ఏళ్ల క్రితం నేను యంగ్గా ఉన్నప్పుడు చెప్తేనే ఆపి ఉంటాడు. అది మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఆగురా ఊరు శ్మశానం అవ్వాలా అని ప్రభాస్ని అన్నప్పుడు మదర్ని చంపేసి వెళ్తే ఆ ఊరోళ్ళు 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటే ఇప్పుడు కూడా చెప్తున్నాడు అనే కోపంతో ఒక్క అడుగు ముందుకేసి, అయ్యా 20 ఏళ్ల క్రితం కూడా ఇదే తప్పు చేశారయ్యా, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చెయ్యొద్దయ్యా, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి అయ్యా, ఇక్కడ అమ్మ కట్టె కాలే లోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా. అసలు థియేటర్స్లో ఆ డైలాగ్ వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నప్పుడు మీరు అందరూ మొత్తం గెట్అవుట్ ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ప్రభాస్ను కూడా గెంటేస్తారు. అవును, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఫ్లోలో మీరు అడిగినప్పుడు ఆ డైలాగ్ ముందు కొంచెం ముందు వెనక ముందు వచ్చింది, ఆ ఫ్లోలో ఇంత ఫ్లోలో ఉంటుంది. అది సింగిల్ టేక్లో అయిపోతే ఆ రోజు నైట్ షూటింగ్. సత్యరాజ్ గారు అంటే ఇక్కడ ఎందుకంటే మీరు ఓన్లీ సినిమా మాత్రమే ఇంటర్వ్యూ చేయాలని అన్నారు కాబట్టి పెద్ద ఆర్టిస్టులకి చాలా రిగ్రెట్ ఉంటుంది అక్కడ. మాకు పెద్ద అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక ఆర్టిస్ట్ ఒకే ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇంకా జనాలు 50 సంవత్సరాలుగా వాళ్ళని ఆదరిస్తున్నారంటే ఎవరినైనా దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. ఇప్పుడు నేను 25 years దగ్గర అవుతాను, 24 years అయిపోయింది నేను ఇండస్ట్రీకి. 237 సినిమాలు అయిపోయింది, 237 సినిమాలు క్రాస్ అయ్యాను నేను. సో ఇట్ నాట్ ఏ జోక్, 25 yearsగా అలాగా. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు బాలకృష్ణ గారు కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒక 40 years 50 years ఆ బాడీని అలాగే మెయింటైన్ చేస్తా ఇప్పుడు కూడా క్యారెక్టర్లు చేస్తున్నారంటే లెజెండరీస్ వాళ్ళు. అది ఎలా మెయింటైన్, జనరల్ పబ్లిక్ అయితే అంత అవేర్నెస్ ఉండదు. ఎంత
ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే హెల్త్ పట్ల లేకపోతే స్ట్రక్చర్ పట్ల ప్రొఫెషన్ పట్ల ఎస్పెషల్గా ఉంటారు. అలాగా సత్యరాజ్ గారు ఒక్కసారి నేను ఎవరో తెలియదు అప్పటికి, ఆయనకి పెద్ద యాక్టరు వచ్చేసి ఒక్కసారి హగ్ చేసుకొని ఏమయ్యా డైలాగ్ ఏం ఫ్లోలో చెప్పావు నువ్వు, అసలు అద్భుతం అది ఇది అని చెప్పి. కొరటాల శివ గారు ఫస్ట్ సినిమా అది, ఇప్పుడు సూపర్ డైరెక్టర్ కొరటాల శివ గారు. కొరటాల శివ గారు మొదటి సినిమా అది మిర్చి. ఆయన రైటర్గా ఉన్న డైరెక్టర్, ఆయన కూడా వచ్చి రమేష్ అసలు అద్భుతం, అసలు అది నేను ఏమైతే కావాలనుకున్నానో దానికి డబుల్ వచ్చింది ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రాకపోతే, ఇంత అగ్రెసివ్ చెప్పకపోతే అసలు ప్రభాస్ని బయటికి పొమ్మనాలి ఆయన. అంటే నీ పక్కన అందరూ ఇంత ఎదవలు ఉన్నారు, ఇలా తయారు చేసుకొని వచ్చి నువ్వు ఏం చేయాలనే కోపం రావాలంటే నువ్వు ఇక్కడ నన్ను నేను వదిలితే ఆ ఊరిని తగలబెట్టేస్తాను అనేది నీ డైలాగ్లో రావాలి. అది ఎక్స్ప్రెషన్లో అద్భుతంగా అదిరిపోయిందని చెప్పేసి ఆ రోజు అది ఒక గొప్ప. థియేటర్స్లో కూడా చూసినప్పుడు ఆ డైలాగ్కి ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్, అంటే తెలియని వైబ్రేషన్ అయితే వచ్చేసింది అనమాట. అంటే అంత సపోర్టివ్గా మీరు చేశారు మంచి సినిమాలో సినిమాని టర్న్ తిప్పే సీన్ అది పాయింట్ యాక్చువల్. అవును. సో అది ఒక నాకు బెస్ట్ కాంప్లిమెంట్ సత్యరాజ్ గారిది. ఇంకా అసలు నాకు నా లైఫ్లో ఈ 237 సినిమాల్లో నాకు బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అడగకపోయినా చెప్పాలి. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదేనమాట, మీకు బాగా వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి అని అనుకుంటున్నాను. ఆయన కూడా చనిపోయాడు ఈ మధ్య, కళా తపస్వి విశ్వనాథ్ గారు. గొప్ప లెజెండరీ యాక్టర్ అండ్ అద్భుతమైన సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతి లయలు లాంటి ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలు తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సిరిసిరి మువ్వ. ఇలాంటి డైరెక్టర్ గారితో ఆయన డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. కృష్ణ గారితో నేను యాక్ట్ చేశాను శ్రీశ్రీ అనే సినిమాతో. విశ్వనాథ్ గారితో వేడుక అని ఒక సినిమాలో యాక్ట్ చేశాను నేను. వేడుక ఆయన యాక్టర్, దాంట్లో ఆయన డైరెక్టర్ కాదు, ఆయన యాక్టర్గా పని చేస్తే నేను ఆ సినిమాలో ఒక డిఫరెంట్ స్లాంగ్, ఒక అమాయకమైన పాలోడి క్యారెక్టర్ చేశాను. ఒక అద్భుతం ఆయనతోనే చేస్తే ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదమ్మా, నువ్వు నిజంగా ఆర్టిస్ట్గానే నువ్వు లైఫ్ లీడ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక రోజుకి యూ హ్యావ్ వన్ డే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పాడు ఆ సీన్ అయిపోయిన తర్వాత. అది ఒక గొప్ప సీను ఆయన వేడుకలో. అది సీను ఒక పద్యం పాడతా ఆయన అలా కూర్చొని ఉంటే వచ్చేసి ఒక పాల క్యాన్ తీసుకొని వచ్చి, పాల క్యాన్ ఆయన ముందు పెట్టి టేప్ రికార్డ్ ఆపేస్తాను. భగవద్గీత వస్తూ భగవద్గీత ఆగిపోగానే ఇలా చూసి, ఏంట్రా ఈవేళ అప్పుడు వచ్చావు అంటాడు. ఒక్కటే డైలాగ్, అయ్యారా మా ఇంట్లో గేదె అయ్యారా, గేదె ఈనిందే జున్నుపాలు అయ్యారు, మీకు బాగా ఇష్టం కదా, మీకు ఇష్టమని జున్నుపాలు తెచ్చాను అయ్యారు, ఇగో. ఆయన రే ఈవేళ ఎప్పుడు వచ్చావు, రేపు పొద్దున్న తేవచ్చు కదా. ఊరుకుండా అయ్యారా మా బావగాడు సత్య పిసినారు కొట్టు కదా, రేపు పొద్దున్న దాకా ఉంచుతాడా ఏందే, అమ్ముకుంటాడనే, మీకు ఇష్టం అని ఇప్పుడే తెచ్చిన అయ్యారు అని వాయిస్ కూడా మీరు చూసుకోవచ్చు. అనగానే అవునా అనగానే అయ్యగారు కాళ్ళు పట్టుకొని, అయ్యగారు వచ్చినోడిని ఎట్టాగా వచ్చినా కదా, ఒక పద్యం నేర్పిస్తే పని అయిపోద్దిగా. అరే నిన్న ఒక పద్యం నేర్పించాను కదా, ఆ పద్యం ఎంతవరకు వచ్చిందో చెప్పురు అంటాడు. ఊరుకోండి అయ్యగారా, బర్రెలు పాలు లేదని వాళ్ళ మీద అరిసే గొంతురా అంత సిట్టిందే, బాగా రాదు ఇప్పుడు. అరే నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదులేరా, పాడు నీకు ఎలా వస్తా, నువ్వు మళ్ళీ ఏమో అనుకోవద్దు అయ్యగారు, నాకు వచ్చినట్టు పాడతా అని కస్తూరి తిలకం అనే పద్యం పాడతాడు వీడు. కస్తూరి తిలకం అంటే ఆయన వద్దురా అంటే, వద్దయ్య గారు మీరు అసలు ఆపకండి, నాకు కిట్టుడు కనిపించేస్తున్నాడు నా కళ్ళ ముందు, వస్తున్నారు వక్షస్థలే అనాలి, వచ్చేస్తాలే అనగానే అది ఒక సీను. హీరోయిన్ నైట్ 9 గంటలైనా ఇంటికి రాదు, ఆ హీరోయిన్ కోసం ఈయన కూతురు వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు. వచ్చేస్తుంది అనగానే ఎక్కడ వచ్చేసింది అంటే, వచ్చేసిందే కదా వక్షస్థలే అని మళ్ళీ చెప్పు. ఇలా ఒక సీను మొత్తం ఒకటే షార్ట్లో చేశాను. ఆయన చిన్న డైలాగ్స్, నా పెద్ద డైలాగ్స్ సింగిల్ టేక్లో. ఆ వచ్చేస్తాలే వక్షస్థలే అని పోయి వచ్చేస్తాలే అన్నప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం ఊగినట్టు ఒక షార్ట్ సపరేట్గా కట్ చేశారు ఆ సీన్ మొత్తంలో. అది 4 గంటలు పడుతుంది ఈ సీను. విశ్వనాథ్ గారితో అతను ఏం చేస్తాడో ఏమో అని చెప్పి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, జితేంద్ర అని డైరెక్టర్ దానికి, ఆ సినిమా పిలిస్తే నేను అప్పుడు వేరే సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తూ అదే గెటప్లో లొకేషన్కి వెళ్ళాను నైట్ షూట్కి. నన్ను చూసి విశ్వనాథ్ గారు, ఈ అబ్బాయి కూడా మనుషులు చంపేవాళ్ళలాగా ఉన్నాడు, వీడి పాలోడు ఏంటి
అన్నాడు చూడగానే. అవును నువ్వేంటో తెలీదు, నాకు నేను చూడగానే నాకు భయం వేస్తుంది, నువ్వు అలా చూడకాయా అని. డైరెక్టర్ వచ్చి సార్ కాదు గురువుగారు, మంచి యాక్టరు, ఇప్పుడు వేరే షూట్ నుంచి వస్తున్నాడు, అందువల్ల అలా ఉన్నాడు, బాగా చేస్తాడు సార్ అన్నాడు. సరే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకేముంది అనగానే సీన్ చూసి ఆయన గురువుగారు ఈ పాలోడు ఎలా ఉండాలో మీరే డిజైన్ చేయండి అంటే ఆయన చెప్పాడు. చెవికి ఒక కమ్మ పెట్టండి, మీసాలు కిందకి దించండి, బొట్టు పెట్టండి, దీనికి ఒక తాయెత్తు కట్టండి, చేతికి ఒక తాయెత్తు కట్టండి, ఒక జుబ్బా బనీ వేయండి, పంచ కట్టండి అని గెటప్ అంతా ఆయనే చేస్తే గెటప్ అంతా వేసుకొని వస్తే ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటంటే, ఏమయ్య నేను ఇలాంటి క్యారెక్టర్ నేను సాగర సంగమం స్వాతిముత్యం చేసేటప్పుడు వస్తే సాక్షి రంగారావు గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేవాడిని, నీ గెటప్ చూస్తే అంతకంటే బాగుంది, సీన్ చేద్దాం రా అని చెప్పేసి సీన్ మొత్తం ఆయనే చెప్పాడు. ఒకేసారి విన్నాము, ఒకేసారి చేస్తే ఒకటే షాట్, ఇంకొక రెండో షాట్ వద్దన్నాడు. 4 గంటలు పడుతుందన్న సీన్ 45 నిమిషాలు అయిపోయింది ఈవినింగ్ టైం. అప్పుడు ఆయన అన్న మాట అది, రమేష్ యూ హ్యావ్ 1 డే ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, నువ్వు టైమ్ సెన్స్తో, డెడికేషన్తో, సిన్సియారిటీతో, కాండక్ట్తో, క్యారెక్టర్తో నువ్వు ఇదే ప్రొఫెషన్, ఇదే నా జీవితం అని పనిచేస్తే నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు నాకు తెలియదు. ఒక యాక్టర్ అన్న వాళ్ళకి, నటుడు అన్న వాళ్ళకి కళ్ళు యాక్ట్ చేయాలి, కళ్ళు నవ్వాలి, కళ్ళు ఏడవాలి, నీ కళ్ళు అన్నీ యాక్ట్ చేస్తున్నాయి, అన్ని ఎక్స్ప్రెషన్స్ నీ కళ్ళలో వస్తున్నాయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను సినిమా చేసేటప్పుడు ఎప్పుడైనా అనౌన్స్మెంట్ వస్తే వేడుకలో పాలోడి క్యారెక్టర్ చేశానని నన్ను వచ్చి కలువు, నా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పాడు. అలాగే నేను ఆయన సినిమా చేశాడు తర్వాత అల్లరి నరేష్తో ఒక సినిమా, మొత్తం అన్నవరం టెంపుల్లో ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమా చేసేటప్పుడు నేను కలిసాను, నాకు ఒక క్యారెక్టర్, ఒక ఫైనాన్సర్ క్యారెక్టర్ ఇచ్చాడు ఆ సినిమాలో. కానీ నేను ఆ సేమ్ టైము సింహ అనే బాలకృష్ణ సినిమా చేస్తున్న మూలాన ఆ డేట్లు కుదరక ఆ సినిమా నేను చేయలేకపోయాను, రెండో సినిమా యాక్ట్ చేయలేదు ఆయనతో. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది యాక్టర్స్తో వర్క్ చేశారు. అసలు 1 వర్డ్లో చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఒక్కొక్క పర్సన్తో ఇలా వర్క్ చేసామని, ప్రభాస్ గారితో వర్క్ చేసేటప్పుడు ఏమనిపించింది, అంటే ఆ పర్సన్ గురించి చెప్పండి. అసలు ఒక నాట్ ఓన్లీ ప్రభాస్ గురించి చెప్పొచ్చు, బాలకృష్ణ గురించి చెప్పు, నేను ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశాను. ఎందుకంటే ఒక యాక్టర్కి, ఒక యాక్ట్రెస్ కానీ ఎవరైనా అన్ని సంవత్సరాలు ఒక హీరోకి అంటే స్టెప్లు వేయాలి, నవ్వాలి, ఏడవాలి, డ్యాన్స్ చేయాలి. మేమంటే ఒకటే ప్యాటర్న్లో యాక్ట్ చేస్తాం, హీరోకి 1,00,000 ఉంటాయి. సో వాళ్ళు అంత లైఫ్ని లీడ్ చేస్తా ఆ స్టేజ్లో ఉన్నారు అంటే ఫస్ట్ మనం బిలీవ్ చేయాల్సింది చాలా మంచి వ్యక్తులు అని. కోర్స్ చాలా మంచి, అంటే వాళ్ళకి ఒక క్యాబ్ ఇప్పుడు డార్లింగ్, అంటే అక్కడ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా డార్లింగ్ అని పిలుస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది మీరు షూట్స్లో ఉన్నప్పుడు? ఎన్విరాన్మెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఈ టాప్ మోస్ట్లో ఉన్న ఏ ఆర్టిస్ట్ అయినా పక్క ఆర్టిస్ట్కి నేనెంతో వీళ్ళు కూడా అంతే కదా అని చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఎందుకంటే ఆ యుగోస్ ఉంటే అక్కడ యాక్ట్ చేయలేరు, అందుకని అందరూ అందరితో క్లోజ్గా ఉంటారు. కాకపోతే కొంచెం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్లు ఉంటాయి, కొంతమంది కొంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసిన తర్వాత కందుకూరు వచ్చారా? రిలీజ్కి వచ్చాను కందుకూరు, సినిమా రిలీజ్ కందుకూరులోనే ఉన్నాను. అప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఫాదర్ గారి, మదర్ గారి అండ్ వైఫ్ గారి రియాక్షన్ ఏంటి? మా మదర్, మా మిస్సెస్ రాలేదు, మా ఫాదరు. మా ఫాదర్ ఇప్పుడు ఇందాక అడిగారు మీరు ఎందుకు మీరు ఒంగోలు వచ్చారండి ఇప్పుడు, ఎందుకు వచ్చారు? మా ఫాదర్ ఇప్పుడు ఒంగోలులో ఉన్నాడు. మా ఫాదర్ ఏజ్ రిలేటెడ్గా కొంత హెల్త్ ఇష్యూ వస్తే మేము ఇక్కడ వెంకటరమణ నర్సింగ్ హోమ్ అని ఒంగోలులో, నాకు తెలిసినంత వరకు కృష్ణ గారని నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్, రిలేటివ్, నేను వేరే హాస్పిటల్కి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ చేయించాలని వేరే హాస్పిటల్కి వెళ్తుంటే, అన్న నువ్వు ఎలాగో తీసుకొచ్చావు, నేను ఒక హాస్పిటల్ రెఫరెన్స్ ఇస్తాను, అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ బాగుంటుంది, ఎక్స్పెన్సివ్ కూడా అంత కాదు ఈ పర్టికులర్ కాజ్కి అంటే డెఫినెట్గా వెళ్తాను నేను, నాకు పెద్ద ఒంగోలు ఈ హాస్పిటల్కి కిమ్స్కో దేనికో వెళ్ళండి అని చెప్పి మాకు వేరే డాక్టర్ సజెస్ట్ చేశాడు. అంటే లేదు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి మీ కజిన్స్ ఎవరో తీసుకొస్తున్నాను, నేను చెప్తాను అడ్రస్, ఇక్కడికి వెళ్ళండి, మానిటరింగ్ బాగుంటుందని చెప్తే నేను 2 years బ్యాక్ హాస్పిటల్కి వచ్చాను మా ఫాదర్ని తీసుకొని. 2 years బ్యాక్, అది వెంకటరమణ నర్సింగ్ హోమ్. డాక్టర్ చంద్రశేఖర్ గారని మా కృష్ణ గారికి మంచి ఫ్రెండ్ ఆయన. సో మా ఫాదర్కి వచ్చింది కూడా లక్కీగా ఆయనే ట్రీట్ చేసే ఇది. సో 2 years బ్యాక్ నేను ఒక 1 weekలో మళ్ళీ డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళాను. చాలా తక్కువ ఎక్స్పెన్సివ్
మోడ్లో ఫైనాన్షియల్గా. ఓకే. చాలా కాంప్లికేటెడ్గా చెప్పింది, చాలా రీజనబుల్గా ఈజీగా క్యూర్ అయ్యి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళారు. సో 2 ఇయర్స్ తర్వాత ఏజ్ రిలేటెడ్గా మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే నాకు ఇప్పుడు సెకండ్ రీసెంట్గా. ఇప్పుడు ఓకే. ఒక 2 డేస్ బ్యాక్ ఓకే. మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అదే చంద్రశేఖర్ గారు మళ్ళీ కృష్ణ గారికి చెప్పి తీసుకొస్తే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎలా ఉన్నారు ఫాదర్ గారు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో గో ఫర్ హోమ్. అండ్ మేము విన్నాము ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుందని. వాట్ ఈస్ దాట్? దాంట్లో చిన్న డిస్టర్బెన్స్గా ఇలా హాస్పిటల్కి వచ్చాను. లేదు, ఫాదర్ గారికి ఏం కాదు, హెల్తీగా ఇంటికి వెళ్తారు. అండ్ మీరు ఏదైతే హోమ్లో ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా జరిగిద్దని అనుకుంటున్నాం. చెప్పండి, అసలు ఇప్పుడు దాకా మీ వైఫ్ గారి గురించి కానీ మీ పిల్లల గురించి అసలు ఏం చెప్పలేదు, వాళ్ళ గురించి చెప్పండి సార్ మాకు. సో ఇప్పుడు మెడికల్ అండి, మెడికల్ గురించి చెప్పాలంటే మీకు తెలుసు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయిన ఈ రోజుల్లో ఒక మనిషి పుడమి తల్లికి పరిచయం అయిన నాటి నుంచి పుడమి తల్లి గర్భానికి అంకితం అయ్యే లోపు ఎదుగుతున్న క్రమంలో ప్రతి మనిషి మానవ సంబంధాలని పక్కన పెట్టి ఆర్థిక సంబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ పరిగెత్తుతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషికి 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత రాక్షస జబ్బులైనటువంటి బీపీ, షుగర్ లాంటి జబ్బులతో పాటు హ్యూమన్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ చేసుకునే ఎన్నో జబ్బులు మనకు సంబంధం లేకుండా మనకు సంబంధించిన కారణాలు ఏమీ లేకుండా మనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా లేకున్నా కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు మనకు కావాల్సింది మంచి మెడికేషను. ఈ ఒంగోలులో నాకు తెలిసినంత వరకు ఈ వెంకటరమణ నర్సింగ్ హోమ్ అనేది నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నానండి. చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మా ఫాదర్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రీజనబుల్ ఎక్స్పెన్సెస్లో మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నేను వాలంటీర్గా ఈ పరిసర ప్రాంతాల వాళ్ళకి నేను డెఫినెట్గా 100% వెంకటరమణ నర్సింగ్ హోమ్ని సజెస్ట్ చేస్తున్నానండి. సపోర్ట్ చేస్తూ మీకు సలహా కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత మనిషి జీవం పోతే జీవం దేవుడి దగ్గరికి పోతుంది, దేహం మట్టిపాలవుతుంది. ఈ దేహానికి కొడుకు పెట్టిన పిండం కాకిపాలవుతుంది. మనిషి బ్రతుకున్నంత వరకు సంపాదించిన ఆస్తులన్నీ వారసుల పాలు, మన వాడిన వస్తువులన్నీ ఎవరి పాలో. మరి మనిషి పుట్టి పెరిగి పోయిన తర్వాత మన పాలు ఏంటి అంటే బ్రతుకున్నప్పుడు మనం చేసిన సేవ మాత్రమే. ఆ సేవ ఈ ప్రపంచంలో ఇద్దరే చేస్తారు. ఒకళ్ళు వైద్యో నారాయణో హరి, గురుదేవో భవ. విద్య నేర్పే గురువు, చనిపోయేటటువంటి వ్యక్తిని బ్రతికించే డాక్టరు. వీళ్ళిద్దరికే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చింది మన సనాతన ధర్మం. అలాంటి వాళ్ళలో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చేసే ఒక మెడికల్ హాస్పిటల్ని, ఒక మెడికల్ డాక్టర్స్ని నేను ఒంగోలులో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ నిమిత్తం ఈరోజు నేను ఒంగోలులో వెంకటరమణ నర్సింగ్ హోమ్లో ఉంటే వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని i9 మీడియా నా దగ్గరకు వచ్చి ఇంటెన్సివ్ కేర్లో ఉన్న నన్ను పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టి నా ఎక్స్పీరియన్స్, నా అనుభవాలన్నింటినీ మీ ముందు ఉంచిన ఈ మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న కెమెరాకి, యాంకర్ గారికి, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శతదా సర్వదా సహస్రదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకీ మీరు చెప్పలేదు మీ వైఫ్ గురించి, మీ పిల్లల గురించి. నా వైఫ్ నేను ఇందాకే చెప్పాను, తానికొండ నరసింహం, శేషమ్మ నా తల్లిదండ్రులు. వారి వల్లే నేను ఈ ఛానల్ ముందు కూర్చున్నాను ఇప్పుడు. కారణం ఏమంటే నేను ఫిల్మ్ సెలబ్రిటీ కాకుండా ఉంటే నన్ను ఎవరు ఇంటర్వ్యూకి పిలవరు. ఫిల్మ్స్లో నటించి ఫిల్మ్ యాక్టర్గా నేను ఉండటం మూలాన ఈ ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు. దానికి కారణం నా తండ్రి గారు. కాబట్టి ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాదాభివందనాలు చేస్తూ, తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడితే
ఎన్నో బాధలు పడితే వాటన్నింటినీ పంటి బిగువున పట్టుకొని కుటుంబాన్ని చక్కగా అద్భుతంగా లీడ్ చేసి రన్ చేసిన నా మిసెస్ రాజేశ్వరి తన పేరు. ఇంతవరకు ఎక్కడ నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. తను పిల్లల ఎడ్యుకేషన్ని, పిల్లల డెవలప్మెంట్ని అనుక్షణం చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా ఈ సమాజంలో నేను షూటింగ్స్లో బిజీగా ఉండటం కోసం షూటింగ్స్ని ఎత్తుక్కుంటున్న ప్రాసెస్లో ఫ్లక్చువేషన్సు, డిప్రెషన్సు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులతో ఉన్నా కూడా అవేది ఇంట్లో ఉన్న సమస్యలు నా దాకా రాకుండా పిల్లలను చక్కగా చదివించి ఈరోజు పాప సిడ్నీలో ఎంఎస్ చేసింది, జాబ్ చేస్తుంది సాఫ్ట్వేరు. త్వరలో మీరన్న శుభకార్యం మా ఇంట్లో మా పాప మ్యారేజ్ ఒకటి జరగబోతుంది. దాని తర్వాత బాబు, వాడు చిన్నోడు, వాడు ఎంఎస్కి టెక్సాస్లో హ్యూస్టన్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారంటే మీ మూవీస్ చూసినప్పుడు మీ పిల్లల నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా మీకు? రాదు అసలు వాళ్ళకి. అంటే నేనే దీంట్లో ఉన్న ఈ కష్టాలకి వాళ్ళని ఫిల్మ్ షూటింగ్స్, ఈ అట్మాస్ఫియర్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇదయ్యారు. వాళ్ళే పెద్ద చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, కానీ నేను పెద్ద వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయను, అడగను. చూస్తారు మూవీస్ అన్ని చూసి వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను అడగను పెద్దగా. వాళ్ళు బాగా చేశారు, మీ ఫాదర్ బాగా చేశాడు అని అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వదిలేస్తారు అంతే. అంటే నేను అంత ఎంకరేజ్ చేయలేదు మొదటి నుంచి. సో అందుకని వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వాళ్ళు బాగానే సెట్ అయ్యారు అనుకుంటున్నా. చూడాలి. మీరు ఇన్ని మూవీస్ చేశారు, మోర్ దెన్ 230 అని చెప్పారు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి మీరు చేసిన వాటి? ఒక భార్యాభర్తకి 4 పిల్లలు ఉంటారు, లేకపోతే 2 ఉంటారు, ఒక్కొక్కరికి ఒకళ్ళే ఉంటారు. కానీ 4 ఉన్నారని ఏ ఇద్దరు చీప్గా తక్కువ చేసి చూడరు, అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానం చెబితే ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, ఈ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం అంటే మిగతా ఎన్నో వేల మంది, ఒక 100 మంది కదా, ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, కో డైరెక్టర్, మేనేజర్, స్టిల్ ఫోటోగ్రాఫరు, ఎడిటరు, ఫోటోగ్రాఫరు, కాస్ట్యూమ్ వేసే కాస్ట్యూమరు, మేకప్ అసిస్టెంటు, టచ్అప్ బాయ్, వీళ్ళందరూ ఎంతో కష్టపడితే ఒక 100 మంది 180 మంది ఒక సినిమాకి కష్టపడితే నాకు డెఫినెట్గా 10-15 మంది ప్రతి సినిమాకి ప్రతిరోజు హెల్ప్ చేస్తుంటారు. సో వీళ్ళందరి వల్ల ఏదో ఒక ఆస్పెక్ట్లో నా క్యారెక్టర్లు వస్తాయి, డైరెక్టర్లు అవి ఇచ్చుంటారు, నేను బాగా చేస్తుంటాను. సినిమాలు కొన్ని హిట్ అవుతాయి, కొన్ని హిట్ అవ్వకపోవచ్చు. కాబట్టి సరే, అంటే ఇప్పటికీ చాలా క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ రోల్స్ కావచ్చు, పాల్ వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, ఇలా చాలా చేశారు. ఇంకా ఏమైనా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు ఉంది అని ఏమైనా ఉంటుందా సార్ మీకు? ఉంటుంది జనరల్గా. కాకపోతే మన ప్రయారిటీ ఉండదు అక్కడ. మనల్ని ఇండస్ట్రీ నడిపిస్తుంది. ఇండస్ట్రీలో వ్యక్తులు ఎవరు గొప్పోళ్ళు కాదు, ఇండస్ట్రీ గొప్పది. అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ? అంటే ఇప్పుడు మిమ్మల్ని నెగిటివ్ రోల్స్ మేము చూసేసాం చాలా వరకు కూడా. నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్ వస్తే నేను బాగా చేయగలను, నేను బాగా ఏదైనా చేయగలను, అది డెఫినెట్గా నేను ఏదైనా బాగా చేయగలను. కాకపోతే ఒక ఆర్టిస్టు లాంగ్ లైఫ్ సర్వేవల్ అయ్యి ఆడియన్స్ అలా ఉండిపోవాలంటే డెఫినెట్గా ఎవరైనా సెంటిమెంట్ క్యారెక్టర్లు చేయాలి. సెంటిమెంట్ ఒక సెంటిమెంట్. మాతృదేవోభవ అనే సినిమా ఉంది. మాతృదేవోభవ అని చెప్పగానే చాలా ఈ జనరేషను ముందు జనరేషన్ అందరికీ చూద్దాం ఈ సినిమా, ఆ చూసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు. అలా కామెడీ చేయటం కష్టం, సెంటిమెంట్ ఇంకా కష్టం. ఏదైనా సెంటిమెంట్ అనేది ఎక్కువ జనాల్లో ఉంటుంది. ఇప్పుడు సెంటిమెంట్స్ లేకపోయినా ఏ మనుషులకి సెంటిమెంట్స్ తగ్గిపోయినా సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ వాటిని ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది సొసైటీ. ఇప్పుడు అంటే ఎవరు సెంటిమెంట్స్ గురించి లేకపోతే ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ గురించి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. టీచర్స్ చెప్పట్లేదు, అలా ఎమోషన్స్ తగ్గినాయి. కానీ ఎమోషన్స్ సినిమాలో చూపిస్తే అద్భుతమైన విజయాన్ని, ఇప్పుడు వచ్చిన 100 కోట్ల రూపాయలు సంపాదించిన సినిమాలన్నీ ఎమోషన్ బ్యాక్డ్రాపే. అండ్ మేము రీసెంట్గా విన్నాము మీరు హీరోగా నటిస్తున్న ఒక ఇండిపెండెంట్ మూవీ వేలిముద్ర. సో దాని గురించి మీ మాటల్లో చెప్పండి సార్. అంటే మిమ్మల్ని టోటల్గా మేము ఒక న్యూ రోల్లో చూడబోతున్నాం. ఎలా ఉంటుంది ఇండిపెండెంట్ మూవీ అండ్ మీ క్యారెక్టర్, దాని గురించి మీరేం చెప్తారు సార్? రైతు సినిమా అండి అది. వేలుముద్ర అంటే చదువు లేనటువంటి ఒక రైతు ఏలుముద్ర
తో ప్రారంభించిన అతని లైఫ్ ఏలుముద్ర వేస్తున్న రైతుని సొసైటీలో ఎవరు ఎలా మోసం చేస్తున్నారు అనేదే సినిమా. ఓకే. దానికి వాస్తవంగా చెప్పాలంటే ఒక రైతు గురించి ఇప్పుడు నేను చెప్పేదే సినిమా అండి. ఓకే. దుక్కిని దున్ని మొక్కను నాటి రక్త మాంసాలను ఎరువుగా చేసి నారుమడులను పసి పిల్లగా సాకి రాత్రి పగలు కాపల కాసి పంట చేలకు ప్రాణం పోసిన అన్నదాతకు వందనం, అపర భగీరథుడికి వందనం. కర్రు నాగలి కరువైపోయిన కాడి ఎద్దులు దూరమైన పాడి ఆవులు వెన్ను చూపిన కడుపును పుట్టిన కన్నబిడ్డలే కాడి మోసే కర్మభూమిలో ధర్మమూర్తులై జీవిస్తున్న బుద్ధిజీవులకు వందనం, భూమి పుత్రులకు వందనం. ఆరుగాలాలు కష్టించి అంతర్పంటలు ఎన్నో తీసి పండిన పంటకు రేటులు రాక ఆదుకునేటి నాదుడు లేక దళారుల దగాకోరుతనంతో చస్తూ బతుకుతున్న సాగు చేస్తున్న అన్నదాతకు వందనం, ప్రగతిమూర్తికి వందనం. ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వాలు నిన్ను ఎక్కిరించిన, పాలకులే నిన్ను ఈసడించిన, పరుల రక్షణ కోసం పరుల ప్రాణం కోసం భూమిని తవ్వి భువను పంచే ప్రకృతి మూర్తికి వందనం, ప్రగతిదాతకు వందనం. పంచభూతాల సాక్షిగా తప్పదు పతనం ఎప్పటికైనా, పశుపక్షాదుల ప్రాణం తగిలి జీవం పోయి మీరు ఈ ప్రపంచంలో ప్రకృతిని కాపాడకపోతే, ప్రకృతిని గాలికి వదిలేస్తే పంచభూతాలు ప్రకోపించి రైతన్న రూపంలో ఈ ప్రపంచానికి ప్రళయంగా మారే రోజు రాకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారి రైతులను బాగు చేసే పథకాలను ప్రవేశపెట్టకపోతే భవిష్యత్తులో రైతన్న వాడిని మనం ఎక్కడో పేపర్ మీద మ్యాప్లో చూసుకునే పరిస్థితి తేవద్దు. రైతన్నని బాగు చేయండి, రైతన్నకి గిట్టుబాటు ధర ఇవ్వండి, రైతన్నని దేహి అనేలాగా చూడొద్దు. రైతు చెయ్యి ఎప్పుడే పైనే ఉంటుంది. ఆ పైనున్న రైతుని పైకి పంపించకుండా వృద్ధి చెంది అభివృద్ధి చెంది ప్రగతి పదంలో పయనించేలాగా మీరందరూ చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సమాజంలో ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పేదే వేలుముద్ర. ఆసమ్, అసలు ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ దీన్ని మీకైతే ఈ మూవీలో నటించారు, మాకైతే డిఫరెంట్ రోల్, మీకు హ్యూజ్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా మా ఐ9 మీడియా తరఫున అయితే మేము కోరుకుంటున్నాం సార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సజెషన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి ఫీల్డ్ కాదు అని చెప్పడానికి లేదండి. కష్టం ఎక్కువ ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా కష్టం ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఫేము రెండు వచ్చేది ఈ ప్రపంచంలో సినిమా ఫీల్డ్ ఒక్కటే. సో కాబట్టి దీనికోసం చాలా కష్టం ఉంటుంది. కష్టం ఎంతైనా పడి నేను ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తాను అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులేయచ్చు. కష్టపడకుండా వచ్చింది ఏది ఉండదు. కష్టపడకుండా అదే చెప్తారు, కష్టపడకుండా వచ్చింది ఏది మనకు ఉండదు, వచ్చింది ఏది కష్టపడకుండా రాదు. చదువుకున్న ప్రతివాడు టీచర్ కాలేడు, కానీ టీచర్ అయిన ప్రతివాడు చదువుకున్నవాడే. అలాగే ఊరక ఏది రాదు, ఊరకు వస్తే ఏది ఉండదు. కాబట్టి ఊరక సినిమా ఫీల్డ్లో ఏది రాదు. నేను కష్టపడి సాధించుకుంటాను, ఎంత కష్టమైనా పడతాను అనుకున్నప్పుడు సినిమా ఫీల్డ్కి ఎవరైనా వెల్కమ్, ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? అంటే వీటిలో మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు పుష్ప 2 జరుగుతుంది, పెద్ద సినిమా, చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నా. దాంట్లో ఒక ముస్లిం బ్యాక్డ్రాప్ క్యారెక్టరు. తర్వాత మన గల్లా జయదేవ్ గారి అబ్బాయి గల్లా అశోక్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. అలాగే పరువు అని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి గారి పెద్ద అమ్మాయి ఒక సినిమా జరుగుతుంది, పరువు. అది G5కి వెబ్ సిరీస్ లాగా వస్తుంది, 13 ఎపిసోడ్లు. దాంట్లో ఒక సుభాష్ అని ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను, నాగబాబుకి ఆపోజిట్గా. ఇంకా చిన్న సినిమాలు, పేర్లు పెట్టిన సినిమాలు ఒక 4-5 జరుగుతున్నాయి. సో ఇప్పుడు మెయిన్గా అయితే పుష్ప 2లో అయితే దిల్ రమేష్ గారు మనకైతే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్? అంటే ఆ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది మీది? అది పుష్ప 2 అనేది వచ్చిన తర్వాత మేము చూడాలి, మాకైతే చెప్పరా? ఓకే సార్. అండ్ మేము అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాడీ గారు కూడా త్వరగా కోలుకోవాలని, అండ్ మీ శుభకార్యం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యి
మీరు కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.